హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా స్టార్ట్ చేయాలి అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. నేను మీకన్నా ఇగ్గలిగి వెయిట్ చేస్తున్నా రివ్యూ ఇవ్వడానికి అనమాట. పెద్ది సినిమా ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలి అని అంటే, బుచ్చుబాబుకి ఒక బలహీనత అయితే ఉంది. మొన్న ఉప్పెనాలో చూసుకున్నట్లయితే కాయలు కట్ చేసిండు, అండ్ మన పెద్దిలో చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అన్న వద్దులే చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. స్పాయిలర్ కూడా కాదు, ఆల్రెడీ నేను చాలా వీడియోలో దీని గురించి డిస్కషన్ చేసి ఉన్నానమాట. అదే జరిగింది. ఎస్, మీరు అనుకునేదే జరిగింది. అది ఏంది అనేటటువంటిది నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. నేను ఇందులో పొరపాటున చెప్పాను అనుకోండి, స్పాయిలర్ చేసేసావు, నీకు రివ్యూ చెప్పనుంటుందని చెప్పి నన్నే చెప్తారు. సెకండ్ వీడియో చెప్తా, అందులో డీటెయిల్గా చెప్తా. ఇందులో అయితే ఏం చేసిండు అనేటటువంటిది చెప్పను, కానీ బుచ్చిబాబు తన బలహీనత ఏంటి అనేటటువంటిది ఇందులో మళ్ళీ చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. సో మనం ఆ బలహీనత అనేటటువంటిది వర్కౌట్ అయిందా లేదా, సినిమా ఎలా ఉంది అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్క మొక్కలో చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే గట్టిగా దెబ్బేసింది అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. మామూలు దెబ్బ కాదు, తేరుకోలేనటువంటి ఒక పెద్ద దెబ్బ అయితే తగిలింది అనమాట. ఇంకా అది అలాంటి దెబ్బ అంటే కొద్దిగా దాని నుండి కోలుకోవడానికి నాకు అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఆ తర్వాత ఈ విధంగా నేనైతే మీ ముందుకి వీడియో చేయడానికి వచ్చేస్తున్నా. ఇక అర్థం చేసుకోండి ఎంత పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి. మరీ అంత దెబ్బ అంటే చూడలేకపోయినా, కన్వే కాలేకపోయినా, ఎంత ట్రై చేసినా తెలుసా, అందులో అది లీనమైపోవాలి, దాంట్లో కలిసిపోవాలి, అసలు జీవించేయాలి మనం. ఇక అసలు ఆ స్టోరీలో నుండి మొత్తం ఇన్వాల్వ్ అయిపోవాలని చెప్పి నేను ఎంత ట్రై చేసినా తెలుసా. నేను ప్రాణం పెట్టేటటువంటి ప్రయత్నం చేశా, కానీ ఎంత ట్రై చేసినా నేనైతే ఆ మూవీలో ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే ఇన్వాల్వ్ కాలేకపోయినా భయ్యా. మరి అది నా తప్ప మీ తప్ప అని చెప్పి చూసిన తర్వాత మీరే డిసైడ్ అయ్యండి. సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ట్రైన్ పట్టాలి, ఒక ఊరు. ఆ ఊరు చూసుకున్నట్లయితే కొండ కింద ఉంటుంది. ఆ ఊరికి పేరు లేదు, ఆ ఊరిలో ఉన్న ఎవరికి కూడా గుర్తింపు లేదు. సో ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా గుర్తింపు కోసం పాటుపడుతూ ఉంటాడు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఇద్దరు పని చేస్తే ఒక్కడికి వచ్చేటటువంటి కూలి వస్తుంది. ఉదాహరణకి విజయనగరం ఉంది, విజయనగరంలో ఒకడు పని చేసిందంటే వాడికి 20 రూపాయలు వస్తాయి. సో ఇక్కడ కొండ కింద ఉన్న వాళ్ళు పని చేస్తే, ఇద్దరు పని చేస్తే వాళ్ళు ఒక్కడికి ఇచ్చేది వీళ్ళిద్దరికి ఇస్తారనమాట. సో అది వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు అనేటటువంటిది లేదు, వాళ్ళకి రేషన్ కార్డు అనేటటువంటిది లేదు. సో ఆ ఊరికి గుర్తింపే లేదు. ఆ ఊరి మీదగా ఒక ట్రైన్ పట్టాలు అయితే ఉంటాయి. సో ఆ పట్టాల మీద వెళ్తున్నటువంటి ట్రైన్ని ఆపడానికి మన జగపతి బాబు గారు బాగా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకురా అంటే, లైక్ అది ఆపితేనే మనం త్వరగా వేరే ప్రాంతానికి వెళ్ళగలం. ఉదాహరణకి విజయనగరం నుండి వీళ్ళ ఊరు వెళ్ళడానికి వీళ్ళకి కొన్ని చెరువులు దాటాలి, కొన్ని వాగులు దాటాలి, కొన్ని వంకలు దాటాలి, చాలా అంటే చాలా అవస్థపడి కొన్ని రోజులు ప్రయాణం చేసి వాళ్ళ ఊరు వెళ్ళాలి. అదే ట్రైన్ ఉంటే ఎగ్జాక్ట్లీ గంటలో వెళ్ళిపోవచ్చు. సో ఆ ట్రైన్ని ఎలాగైనా సరే ఆపాలి, మన ఊరికి స్టేషన్ని ఎలాగైనా సరే తీసుకురావాలి అని చెప్పి జగపతి బాబు గారు పోటీ పడుతూ ఉంటాడు అనమాట. ఆయన ఏంది అనేటటువంటిది, నిజానికి వాళ్ళ ఊరికి గుర్తింపు తీసుకొచ్చారా లేదా అనేటటువంటిది మీరైతే సినిమాలో చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ సినిమాలో మేజర్ ప్లస్ ఏదైనా ఉంది అని అంటే రామ్ చరణ్. ఆయన అండ్ జగపతి బాబు గారు జీవించేసేసారు. అసలు ఎలా యాక్ట్ చేశారంటే, వాళ్ళిద్దరే ఈ సినిమాకి ప్రాణం పోసేటటువంటి ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్లో నిజంగా జగపతి బాబు గారి క్యారెక్టర్ వస్తున్నప్పుడల్లా నేనైతే సీట్లో కూర్చోలేదు, ఫుల్ ఎమోషనల్ అయినా. దీనైతే ముఖ్యంగా చెప్తా, ఆయన మల్లసూరి అనేటటువంటి క్యారెక్టర్లో నటించిండు అనేటటువంటిది, జీవించిండు అనేటటువంటిది చాలా అంటే చాలా చిన్న పదం అయితే. లైక్ ఆయన ఫస్ట్ హాఫ్లోనే కనపడతారు మనకి, సెకండ్ హాఫ్లో కనరాడు. ఏమైంది అనేటటువంటిది మళ్ళీ మీరు సినిమా చూస్తే అర్థమైంది అనమాట. ఆయన ఎందుకు లేడరా అనేటటువంటి లోటు ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో అయితే మీకు పక్కా కానొస్తుంది అనమాట. పెద్దిగాడి క్యారెక్టర్ మనోడు ఏంటంటే, ఆటే నా పొగరు అనుకుంటాడు. సో క్రికెట్ ఆడతాడు, క్రికెట్ అలా ఆడతాడు, కూలో లాగా వెళ్ళి ఆడతాడు. మనోడికి ఆ టీం అంటూ ఈ టీం అంటూ ఉండదు. ఒకే ఊరిలో ఉన్నటువంటి రెండు గొప్ప టీమ్స్ కొట్టుకుంటూ ఉంటాయి. సో మన పెద్ది గాన్ని వేలం పాడుకొని ఎవడైతే ఎక్కువ వేలం పాడిండో వాడి టీంలో ఉండే గెలిపిస్తారు అనమాట. దానివల్ల మనోడికి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండదు. ఇప్పుడు క్రికెట్ అనేటటువంటిదే 10 మంది ఆడేటటువంటి ఆట. 9 మంది తనకి సపోర్ట్ చేస్తే ఆ ఒక్కడు గెలిచి గుర్తింపు తెచ్చుకోగలడు. అదే ఓన్లీ తను ఫైట్ చేసి ఆ గేమ్లో అయితే గెలవలేడు అనమాట. సో ఎలాగైనా సరే తనకు గుర్తింపు వచ్చేటటువంటి ఆట కావాలని చెప్పి క్రికెట్ వదిలిపెట్టే కుస్తీకి వెళ్తాడు. ఇదైతే స్పాయిలర్ అయితే కాదనమాట. ఫస్ట్ హాఫ్లో మ్యాక్సిమం మొత్తం క్రికెట్ని చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి కుస్తీని అలా ట్రై చేశారు. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 20 మినిట్స్ కుస్తీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనమాట. తను తీసుకునేటటువంటి ట్రైనింగ్, మస్సా సాంగ్, అండ్ వేరే రింగ్లో చేసేటటువంటి అవి ఉంటాయి. అండ్ ఇద్దరు కుస్తీ ఫైటర్స్తో కూడా మన పెద్దగా ఒక్కడే పోరాడుతారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి, దాంట్లో డౌట్ లేదు. మొత్తం ఫస్ట్ హాఫ్లో అయితే నిజం చెప్తాను, నేను
ఎక్కడ కూడా సీట్లో కూర్చోలేదు. అసలు సాంగ్స్ వస్తూనే ఉంటాయి, సీన్స్ వస్తూనే ఉంటాయి, విజిల్స్ పడుతూనే ఉంటాయి, అలా వెళ్ళిపోయింది. ఏం మాత్రం కూడా సాగదీయకుండా అలా ఫస్ట్ హాఫ్ని మనల్ని అయితే ఇన్వాల్వ్ చేసేసారు. అరే అప్పుడే ఇంటర్వెల్ వచ్చింది ఏంద్రా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది ఓన్లీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకు వచ్చిందిరా అనేటటువంటి ఫీల్ అయితే తప్పకుండా కలిగిద్ది అనమాట. అంటే అదే మనం ట్రైలర్ చూసి, టీజర్ చూసి, గ్లిమ్ చూసి, సాంగ్ చూసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దాన్నే పెట్టిండు. ఇప్పుడు అది పెట్టిండు, ఒక సీన్ పెట్టిండు కాదంటలా, కానీ అది మనకి కన్వే చేయగలగాలి. మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఎమోషనల్కి గురయ్యి అబ్బా భలే పని అయిందే మా రామ్ చరణ్కి, ఎలా చేయటమే కరెక్ట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు రాలేదు భయ్య. అది కూడా చాలా అంటే చాలా సిల్లీగా పెట్టిండు. ఉదాహరణకి ఉప్పెన ఉంది, దాంట్లో హీరో కాయలు అయితే కట్ చేస్తాడు. హీరో కాయలు కట్ చేసేటటువంటి సీన్ అయినా, కట్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ అయినా, కట్ చేసిన తర్వాత హీరో పడేటటువంటి బాధ అయినా, ఆ తర్వాత హీరోయిన్ కట్ చేసిన లైక్ వాళ్ళ నాన్నకి ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్ అయినా ఎంత కన్వీనియంగా ఉంటుంది, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు అరే కరెక్టేరా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నా, సెకండ్ హాఫ్ చూస్తున్నా అంత సోదనిపిస్తుందిలే, కానీ లాస్ట్లో మట్టికి జై అని లేపేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే హీరోకు చేసింది అంత ఇదిగా ఉండదు అనమాట, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. లైక్ మనల్ని అయితే ఫస్ట్ ఆ సీన్ సరిగ్గా చూపించలేకపోయిండు బుచ్చిబాబు అయితే ఇక్కడ 100% ఫెయిల్ అయిండు అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. అందులో కాయలు కట్ చేస్తే సింపతి వర్కౌట్ అయింది, ఎమోషనల్ వర్కౌట్ అయింది, జనాలు కనెక్ట్ అయ్యారు అనేటటువంటి ఉద్దేశంతో ఇందులో కూడా అలాంటి ఒక సీన్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. దానివల్ల దెబ్బైంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఇదైతే హానెస్ట్గా చెప్పొచ్చు. లైక్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటాయి పవర్ఫుల్ సీన్స్, ఆ క్రికెట్ సీన్ అయినా, అక్కడ వేరే వెరైటీగా క్రికెట్ ఆడేటటువంటిదైనా, అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ది అని చెప్పి అరిసేటటువంటిదైనా, ఈ విధంగా రకరకాలుగా ఒక రకంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సాంగ్స్ కూడా అక్కడే ఉంటాయి, రైరా సాంగ్ అయినా, చికిరి సాంగ్ అయినా, పెట్టాల్సినవి అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో పెట్టేశాడు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషనల్ జర్నీ అన్నారు. ఎమోషనల్ జర్నీ అంటే చూస్తున్నటువంటి ఆడియన్ ఎమోషనల్ అవ్వాలి, లోన్ ఉన్నటువంటి ఆర్టిస్టులు, యాక్టర్స్ ఎమోషనల్ అయితే దాని ఎమోషనల్ ఇదైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అయితే అదంత ఎమోషనల్ రైడ్ లాగా నాకైతే అనిపించలేదు భయ్య, చెప్పే కదా, కన్వీనియంట్గా అనిపించలేదు, ఎబ్బెట్టుగా అనిపించింది, ఇబ్బందికరంగా అనిపించింది. ఆయన ఏమి చిన్న హీరో కాదు బుచ్చిబాబు గారు, నేను మీకే చెప్తాను, ఆయన పాన్ ఇండియా స్టార్. RRR మూవీలో చూసుకున్నట్లయితే ఒక్క లాఠీతోనే 2000 మందిని భయపెట్టినటువంటి హీరోయిజం అయింది. మగధీరాలో చూసుకున్నట్లయితే ఒంటి చేత్తోనే 100 మందిని పడుకోబెట్టినటువంటి గట్స్ ఆయనే. అలాంటి ఆయన్ని ఇలా మన తెలుగు ఆడియన్స్ అయితే మ్యాక్సిమం యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. ఇక్కడ బుచ్చిబాబు గారు కొద్దిగా కేర్ టేకింగ్ తీసుకోవాల్సింది, ఆ సీన్ పెట్టకుండా కొద్దిగా వేరే సీన్ పెట్టినా మనం ఆల్రెడీ దాన్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఆల్రెడీ ట్రయల్ వచ్చినప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇదే రూమర్ నడుస్తుంది, ఈ విధంగా హీరోకి ఏదో ఒకటి జరిగేది అనేటటువంటిది నడుస్తూనే ఉంది. అది పెట్టకుండా ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు కదా, అది పెడితే అలా, అది పెట్టకుండా ఏదైనా డిఫరెంట్ అయినటువంటి కాన్సెప్ట్ పెట్టినట్టయితే చాలా అంటే చాలా బాగుండేది. సో అలా పెట్టకపోవడం అయితే నాకైతే ఇదిగా అనిపించింది అనమాట. అదే మనం ఎక్స్పెక్ట్ చేసింది, మనం అనుకున్నటువంటి పాయింటే లేవనెత్తి చూపించడం వల్ల అంత కన్వీనియంట్ కాలేదు. నా పక్కన ఉన్నటువంటిది రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్ వచ్చారనమాట చాలామంది, వాళ్ళైతే మొహం తేలేశారు. ఒకళ్ళు నాతో ఏమన్నారంటే అలా చూడలేకపోతున్నాం మా అన్నని అనేటటువంటి ఫీల్ కూడా వాళ్ళైతే తెలియజేశారు. ఇదైతే హానెస్ట్లీ తెలియజేయచ్చు అనమాట. అండ్ అది వదిలిపెట్టి, ఆ ఒక్క సీన్ వదిలిపెట్టి సెకండ్ హాఫ్ మొత్తం ఏం లేదు భయ్య, సీరియస్లీ చెప్పాలంటే ఎక్కడా కూడా మనం కన్విన్స్ కావు, ఎక్కడా కూడా ఎమోషన్ అనేటటువంటి ఫీలింగ్ రాదనమాట. ఇదైతే మరీ చెప్పొచ్చు. మెయిన్ హీరోయిన్ గురించి మాట్లాడాలి. హీరోయిన్ ట్రైలర్లో చూసి ఏముందిలే అనుకోలే, కానీ హీరోయిన్కి కూడా ఒక మంచి రోల్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు, అదైతే ఒప్పుకోవాలన్నమాట. అండ్ తన ఐటమ్ సాంగ్లో కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. మొత్తం ప్రిడక్ట్ చేసిందే, మీరు ట్రైలర్ చూసి ఏదైతే ప్రిడక్ట్ చేశారో అదే సినిమాలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు బుచ్చిబాబు. ఇదైతే మరీ నేనైతే ఒత్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ AR రెహమాన్ గారు ఒకసాట జయ్యని లేపారు. లైక్ మన పెద్దిగాడి ఎంట్రీ దగ్గర అయినా, హీరోయిన్ ఎంట్రీ దగ్గర అయినా, మస్సా సాంగ్స్ అయినా మామూలు లేపాల ఒక రేంజ్లో లేపారు. అండ్ ఫైట్ సీన్స్ దగ్గర కూడా ఒక రేంజ్లో లేపారు. కానీ కొన్ని చోట్ల బీజం అయితే చాలా అంటే చాలా డల్ అయింది అనేటటువంటి ఫీలింగ్ నాకైతే కలిగింది అనమాట. చాలా డల్ అయింది, కొద్ది డల్ కాల, లేపితే జయ్యని లేపుతుండో, పడుకోబెడితే అసలే పడుకోబెడుతుండో. ఇదైతే మరీ చెప్పొచ్చు అనమాట. అండ్ క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే అసలు నేను అడుగుతున్న బుచ్చిబాబు గారు, ఒలింపిక్ అనేటటువంటిది అంత ఈజీగా అంటే ఏదైనా చేయగలరా పెద్దగాడు? ఓకే క్రికెట్ ఆడగలడు, చిన్నప్పటి నుండి తన బ్లడ్లో చూసుకున్నట్లయితే క్రికెట్ ఉంది ఒప్పుకుంటాం. కుస్తీ కూడా ఆడగలడు. కుస్తీ చూసుకున్నట్లయితే ఏముంది, లైక్ ఆల్రెడీ తనకి పెద్ద బాడీ ఉంది, చెయ్యాలి అనేటటువంటి పట్టుదల ఉంది, చెయ్యాలి అనేటటువంటి కసి ఉంది, ఇవన్నీ ఒప్పుకుంటాం. ఓకే ఇవన్నీ మాకు కన్వే చేసేటటువంటి ప్రయత్నం చేసినాడు, నువ్వు కన్వే సరిగ్గా చేయకపోయినా మేము ఒప్పుకుంటాం కాదంటల్లా. కానీ
అది ఏదో చేయగానే అది ఏది అనేటటువంటిది చెప్తాను నేను ఇంకో వీడియోలో. అది ఏదో చేయగానే డైరెక్ట్గా ఒలింపిక్ సెలెక్ట్ అయిపోతారా? ఒలింపిక్ అనేటటువంటిది ఎంత కష్టం. చిన్నప్పటి నుండి సాధన చేసి కష్టపడి శ్రమించి కృషించి అప్పుడు ఒలింపిక్కి వెళ్తారు. అంతేగాని ఏదో ఇక చేసుకోగానే డైరెక్ట్గా ఒలింపిక్కి వెళ్తారు అనేటటువంటిది అంటే అందరూ అలానే చేసుకుంటారు కదా. అండ్ చాలా ఉన్నాయి అనమాట. వాటన్నిటి గురించి ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. మీరు కూడా వెళ్ళండి, సినిమా చూడండి, మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే నాకు అసలుగా నచ్చలేదు. ఇదైతే ఫైనల్లీ చెప్పేది. అండ్ రామ్ చరణ్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పి మళ్ళీ మొత్తం కంటంతో చెప్పేస్తున్నా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. మాత్రం జై హింద్.